రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 2ను సవరణ చేస్తూ అవుట్సోర్సింగ్ ఆప్కాస్ ఉద్యోగస్తులను కూడా మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పి ఈరోజు మేము అగ్రికల్చర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఆప్కాస్ ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేస్తామని చెప్పనేసి చెప్పడం అనేది జరిగింది. అది చాలా హేమమైన చర్య. అలాంటి ఆలోచనను విరమించుకోవాలి. ఆప్కాస్ను రద్దు చేస్తూ మాకేమీ అభ్యంతరం లేదు, మినిమం టైం స్కేల్ అనేది ఇవ్వాలి, పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచాలి. అది కూడా చేయకుండా, జీతాలు పెంచకుండా ఆప్కాస్లో ఉన్న వాళ్ళని కూడా వెనక్కి తీసుకొని మళ్ళీ అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొస్తాము, మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేస్తామనేది ఎంతవరకు సమంజసమని చెప్పి మేము అడుగుతున్నాం. మినిమం టైం స్కేల్ అనేది వాళ్ళ హక్కు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం అని చెప్పి. అదేనే అమలు చేయాలని చెప్పని చాలీ జీతాలతో ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ప్రభుత్వం ఆలోచించి జీతాలైనా పెంచాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆప్కాస్ అవుట్సోర్సింగ్ వర్క్ అంటే ఉద్యోగస్తులందరితో కూడా ఒక ఐక్య కార్యాచరణ తీసుకొని వచ్చి రేపు 16 తారీఖున ఏవేమైనా విజ్ఞాన కేంద్రంలో ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ కూడా ఐక్యం చేసి ఒక ఉద్యమానికి నాంది పలుకుతాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఆప్కాస్ యూనియన్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ కళాశాల దగ్గర మెయిన్ గేట్ వద్ద ధర్నా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆప్కాస్ ముద్దు, అవుట్సోర్సింగ్ వద్దు అని చెప్పిన నినాదంతో ఈరోజు ఒక పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం అనేది జరుగుతోంది. ఆప్కాస్ను రద్దు చేయాలని చెప్పినని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తారీఖున ప్రకటించింది. అది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఆప్కాస్ ఉండబోదు, ఇది ప్రైవేటు సంస్థకు అప్పజెప్పబోతున్నాం అని చెప్పిన విషయాన్ని ప్రభుత్వం చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఆప్కాస్ సంస్థ కింద దాదాపు 1,25,000 మంది పైచిలకు ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా అనేకమైనటువంటి అనుమానాలు ఉండేటివి. ఆ అనుమానాల వల్ల నివృత్తి చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనుమానాలుగానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పచెప్పడం ద్వారా మళ్ళీ తిరిగి ఆటవిక ప్రపంచంలోకి తీసుకుపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటిదాకా 1వ తేదీకి జీతం వస్తూ ఉంది. రేపు ఇది కనుక ప్రైవేటు ఏజెన్సీకి అప్పచెప్తే ఎప్పుడు జీతం వస్తుందో ఎప్పుడు జీతం రాదో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు నెట్టబడుతూ ఉంది. అదేవిధంగా ఈఎస్ఐ, పిఎఫ్కి సంబంధించినటువంటి ఎలాంటి సమస్య లేదు ఆప్కాస్ సంస్థ ద్వారా. అదేవిధంగా ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం ద్వారా ఈఎస్ఐ, పిఎఫ్ అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మినిమం టైం స్కేల్ను వర్తింపజేయకుండా ఆప్కాస్ను రద్దు చేయడం అనేది చాలా హేమమైనటువంటి చర్య. అందుకని కాబట్టి తక్షణమే ఆప్కాస్ రద్దు చేసే ఆలోచన పూర్తి స్థాయిలో విరమించుకోవాలని చెప్పని సిఐటియు అదేవిధంగా ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది కనుక సమస్య పరిష్కారం కాకపోతే రేపు రాబోయే కాలంలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు జీవో నెంబర్ 2 ప్రకారం ఈరోజు అమలు చేయాలని చెప్పని అనేది ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఈరోజు దాదాపు అవుట్సోర్సింగు అదేవిధంగా ఇతర సంస్థల్లో పనిచేస్తున్నటువంటి దాదాపు 3 లక్షల మంది పైచిలకు ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేసే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే మినిమం టైం స్కేల్ కోసం జీవో నెంబర్ 2ను సవరించి తక్షణమే విడుదల చేయాలని చెప్పని సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. కట్ చేసి